గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ఉపఖండంలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్. సల్తానత్ ఏ బంగ్లా అనే ఒక కరుడుగట్టిన ఇస్లామిస్ట్ గ్రూప్ చేసిన ఘాతుకమే ఈ మ్యాప్. ఇందులో భారతదేశంలోని అనేక తూర్పు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో భూభాగమైనట్లు ఆ మ్యాప్లో చూపించారు. ఢాకా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఒక ఎగ్జిబిషన్లో ఈ దొంగ మ్యాప్ను ప్రదర్శించారు. గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే ఇక్కడ అఖండ బంగ్లాదేశ్ అని అర్థం చేసుకోవాలి. టర్కీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మద్దతున ఓ ఇస్లామిస్ట్ గ్రూప్ ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను రూపొందించింది. అయితే ఈ మ్యాప్ 100% ఒక తప్పుల తడక. ఈ మ్యాప్లో బంగ్లాదేశ్ భూభాగాన్ని చాలా విస్తృతంగా చూపించారు. ఎంత విస్తృతంగా అంటే భారతదేశంలోని అనేక భూభాగాలను కూడా సదరు మ్యాప్లో చూపించారు. ప్రధానంగా భారతదేశంలోని అనేక తూర్పు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగమైనట్టుగా ఈ మ్యాప్లో చూపించడం గమనార్హం. సల్తానతే బంగ్లా అనే ఓ కరుడుగట్టిన ఇస్లామిస్ట్ గ్రూప్ ఈ నీచానికి పాల్పడింది. ఢాకా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఓ ఎగ్జిబిషన్లో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను ప్రదర్శించారు. ఆ తర్వాత సదరు మ్యాప్ను ఢాకాలోని అనేక యూనివర్సిటీ హాస్టల్స్, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రదర్శించడం మొదలెట్టారు. కాగా సల్తానతే బంగ్లా అనే ఇస్లామిస్ట్ గ్రూప్నకు టర్కీ సర్కార్ మద్దతుందని భావిస్తున్నారు. వాస్తవానికి టర్కీ ఓ ఇస్లామిక్ దేశం. ఇక్కడ కరుడుగట్టిన ఇస్లామిస్టు గ్రూప్లదే పైచేయి. పేరుకు జనం ఎన్నుకున్న సర్కారు ఉన్నప్పటికీ టర్కీలో ఇస్లామిస్టు గ్రూప్ల హవాయి నడుస్తుంటుంది. ఈ గ్రూప్లను కాదని టర్కీ సర్కార్ అడుగు ముందుకేయడానికి లేదు. అయితే గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ రూపకల్పనకు సంబంధించిన సమాచారం టర్కీ సర్కార్కు ఉందా లేదా అనే విషయం కూడా తెలియరాలేదు. అయితే ఇంత పెద్ద ఘాతుకాన్ని టర్కీ సర్కార్కు చెప్పకుండా సల్తానతే బంగ్లా అనే ఇస్లామిస్టు గ్రూప్ చేసి ఉంటుందని ఎవరూ భావించడం లేదు. సల్తానతే బంగ్లాని ఇస్లామిస్టు గ్రూప్ చేసింది చిన్న తప్పు కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఘోరమైన తప్పిదం. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సదరు సల్తానతే గ్రూప్ బంగ్లా ప్రశ్నించినట్టయింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికీ సరైన సంబంధాలు లేవు. ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ కారణంగా సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇది రెండు దేశాలకు సంబంధించిన భౌగోళిక, రాజకీయ అంశం. ఈ వివాదాస్పద మ్యాప్పై బంగ్లాదేశ్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే మ్యాప్ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. బంగ్లాదేశ్లో కొంతకాలంగా హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా మహమ్మద్ యూనూస్ సర్కార్ వచ్చాక ముస్లిం తీవ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. మెజార్టీ హిందువులు దాడులకు గురవుతున్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం వ్యవహరించిన తీర్పుకు భిన్నంగా మహమ్మద్ యూనూస్ సర్కార్ నడుస్తోంది. హిందువులకు షేక్ హసీనా ప్రభుత్వం సంపూర్ణ భద్రత కల్పించింది. ఒక మాటలో చెప్పాలంటే షేక్ హసీనా ప్రభుత్వం హయాంలో ముస్లిం తీవ్రవాద సంస్థలు నిద్రపోయాయి. ఇటువంటి తీవ్రవాద శక్తులను షేక్ హసీనా ప్రభుత్వం బాగా కట్టడి చేసింది. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం మనుగడలో ఉన్నంత వరకు బంగ్లాదేశ్లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందువుల ఇండ్లకు అలాగే ఆలయాలకు సంపూర్ణ భద్రత కల్పించింది షేక్ హసీనా ప్రభుత్వం. అయితే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనూస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ, సామాజిక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటివరకు నిద్రపోయిన ముస్లిం తీవ్రవాద సంస్థలు ఒక్కసారిగా రెచ్చిపోవడం మొదలైంది. అంతేకాదు మరోవైపు బంగ్లాదేశ్పై మహమ్మద్ యూనూస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వ్యతిరేకత ప్రచారం మొదలెట్టింది. దీంతో పాటు తీవ్రవాద సంస్థలను ప్రోత్సహించింది. షేక్ హసీనా ప్రభుత్వం హయాంలో బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ సంస్థపై నిషేధం అమల్లో ఉండేది. అయితే మహమ్మద్ యూనూస్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించింది. మహమ్మద్ యూనూస్ ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే జమాతే ఇస్లామీతో పాటు అనేక తీవ్రవాద సంస్థలు రెచ్చిపోయాయి. హిందువులపై దాడులకు ప్రోత్సహించాయి. బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు జరగడం కూడా ఎక్కువైంది. అలాగే హిందూ వాణిజ్య సముదాయాలను ముస్లిం తీవ్రవాద సంస్థలకు చెందిన దుండగులు ధ్వంసం చేశారు. దీంతో పాటు హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్న కాలనీలపై కూడా రాత్రి వేళలో దాడులు జరిగాయి. దీనికి మహమ్మద్ యూనూస్ ప్రభుత్వం అలసత్వమే ప్రధాన కారణమన్న ఆరోపణలు మిన్నంటున్నాయి.
బంగ్లాదేశ్లో కొంతకాలంగా భారత వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని నెలల కిందట భారత జాతీయ జెండాను బంగ్లాదేశ్ విద్యార్థులు తీవ్రంగా అవమానించారు. బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థలో వస్తున్న విద్యార్థులు అక్కడ నేలపై పరిచి ఉన్న భారత జాతీయ జెండాను తొక్కుకుంటూ వెళ్లారు. ఎవరు దీన్ని అడ్డుకోలేదు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూనూస్ ప్రభుత్వం హయాంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ సమాజంలో భారత వ్యతిరేకత భావజాలం పెరుగుతోంది. సామాన్య ప్రజల హృదయాల్లో భారత వ్యతిరేకత అనే విషయాన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు చొప్పిస్తున్నాయి. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. దీనికి పరాకాష్ట చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వాస్తవానికి బంగ్లాదేశ్ ఏర్పాటు పూర్తిగా భారతదేశ పుణ్యం. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేది. తూర్పు పాకిస్తాన్గా ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రపంచమంతా పాపులర్. అయితే తూర్పు పాకిస్తాన్ అంటే దక్షిణ పాకిస్తాన్ వారికి చిన్న చూపు. దీనికి కారణం తూర్పు పాకిస్తాన్, దక్షిణ పాకిస్తాన్ మధ్య ఆచార వ్యవహారాల మధ్య తేడాలుండటమే. అంతేకాదు దక్షిణ పాకిస్తాన్ ప్రజలు ఉర్దూ మాట్లాడితే తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఎక్కువగా బెంగాలీ మాట్లాడతారు. ఈ నేపథ్యంలో 70వ దశకంలో బంగ్లాదేశ్ విముక్తికి అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చొరవ చూపారు. అంతిమంగా తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. బంగ్లాదేశ్ పేరుతో ఓ కొత్త దేశం ప్రపంచ పథంపై ఆవిర్భవించింది. కాగా అంత సాయం చేసిన భారతీయ హిందువులపై ప్రస్తుతం బంగ్లాదేశ్ దుండగులు దాడులు చేయడాన్ని అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బంగ్లాదేశ్ వ్యవహరిస్తున్న తీరు భారతదేశంలోని హిందువులకు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తోంది. ఏదేమైనా గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ దుమారం రేపుతోంది.